నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్ గౌరవ మేయర్ సునీల్ రావు గారు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరీంనగర్ మేయర్ గారు సునీల్ రావు గారు కరీంనగర్ అభివృద్ధిని కాంక్షించి జిల్లా మంత్రులు, ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారిని కానివ్వండి, కలిశారా? కనీసం మర్యాదపూర్వకంగానైనా కలిసి అభివృద్ధి గురించి చర్చించారా అని ప్రశ్నించారు. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు కాబట్టి వారు ఎక్కడైనా కూడా సమీక్షా సమావేశాలను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని, ఈ విషయం 30 ఏండ్ల రాజకీయ అనుభవం గల సునీల్ రావు గారికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు శ్రీమతి గంట కళ్యాణి శ్రీనివాస్ గారు, శ్రీమతి ఆకుల నర్మదా నర్సన్న గారు, శ్రీమతి కాశెట్టి లావణ్య శ్రీనివాస్ గారు 2వ డివిజన్, నేతికుంట యాదయ్య గారు, చాడగొండ బుచ్చిరెడ్డి గారు, పిట్టల శ్రీనివాస్ గారు, మాజీ కార్పొరేటర్లు భూమన్న గారు, మాచర్ల ప్రసాద్ గారు, కాంగ్రెస్ నాయకులు పొన్నం సత్యం గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. వల్ల మీకు కలిగే నష్టం మీ గురించి కరీంనగర్ ప్రజలు చూస్తున్నారు, వారి కంటికి అనుమతిగా కనిపిస్తున్నారు. మీ గురించి గౌరవ కోరి ప్రకాష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేడాలు కూడా మీ గురించి మాట్లాడుతున్నారు, చిన్నవాళ్ళు మాట్లాడుతున్నారని. మీ నడవడిక, మీ అభివృద్ధి ఏ విధంగా ఉందో కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు. సెప్టెంబర్ 14న కరీంనగర్ సొసైటీ కోఆపరేటివ్ బ్యాంకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. శనివారం రోజు 42వ సర్వసభ సమావేశం మన స్థానిక రెవెన్యూ కార్యాలయం అందరికీ మా సభ్యులందరికీ తెలియకుండా తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ గౌరవ సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని మీ ద్వారా పత్రికాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ గారు, విద్యాసాగర్ గారు, లక్ష్మణ్ రాజు గారు, రవీందర్ రెడ్డి గారు, సందీప్ భాస్కర్ గారు, మా సిఓ శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. గతంలో 40 సమావేశాలు 45 సంవత్సరాలు ఏర్పాటు చేసినప్పటికీ అందరికీ గౌరవ సభ్యులందరికీ ఈ సమావేశ వివరాలు చేరకపోవడం వల్ల చాలా తక్కువ మంది అటెండ్ అవుతున్నారు. ఈ బ్యాంకుకు దాదాపు 9,000 మంది సభ్యులు ఉన్నారు. ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేసినా 150 కన్నా ఎక్కువ రాలేదు. ఇప్పుడు ఏంటంటే మా టార్గెట్ 500 నుండి 1000 రావాలనే ఉద్దేశంతో, ఈ విస్తృతంగా ప్రచారం జరగాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే ఈ ప్రోగ్రాంను ప్రతి దానిలో ప్రచురించి మాకు సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. శనివారం రోజు ఉదయం 11 గంటలకు రెవెన్యూ గార్డెన్, కలెక్టరేట్ ఆపోజిట్ రెవెన్యూ గార్డెన్ జరుగుతుంది. దాదాపు మా బ్యాంకు పరిధి 10 కిలోమీటర్ల పరిధి ఉంటుందండి. 10 కిలోమీటర్ల పరిధి. 10 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 9,000 మంది సభ్యులు ఉన్నారు. చాలా ముఖ్యమైన నిర్ణయాలు ఈ సర్వసభ సమావేశాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మా గౌరవ సభ్యులందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా మీ ద్వారా మా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. గతంలో తూతుమంత్రంగా జరిగిన సమావేశాలు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫస్ట్ బాడీ మాది. ఈ బాడీలో కంప్లీట్గా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగిందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఈ సమావేశ ఎజెండా అంటే మెయిన్ ఏంటంటే ఆధార్ అనుసంధానం చేయాలని ఒకటి మాకు తీర్మానం చేసుకుంటున్నాం.
ఎందుకంటే 10 కిలోమీటర్ల పరిధి దాటి బోగస్ సభ్యులున్న గతంలో చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినాయి. వాటిని సవరించడానికి ఆ జనరల్ బాడీ సమావేశంలో ఆధార్ అనుసంధానాన్ని తీర్మానం చేయడం జరుగుతుంది. తర్వాత ఒకటి ఏంటంటే గంగాధర బ్రాంచ్ త్వరలో మేము ఓపెన్ చేసుకుంటున్నాం. కరీంనగర్ ఈ బ్రాంచ్కు జగిత్యాల కరీంనగర్ 2 ఉన్నాయి. త్వరలోనే మంత్రి గారి సమయం తీసుకొని ఆల్రెడీ రెడీ అయింది, బ్యాంక్ రెడీ అయింది, అది ఓపెనింగ్ చేయడం దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. తర్వాత భవిష్యత్తులో కూడా ఈ బ్యాంకును విస్తరించడానికి అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో సరసభ సమావేశం పెట్టడం జరుగుతుంది. ఏదో 10 మంది 20 మంది కాకుండా సభ్యులందరి సహకారంతో అందరి సూచనల మేరకు బ్యాంకును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఇయర్ సమావేశం సరసభ సమావేశం ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏదైనా మేజర్ నిర్ణయం తీసుకుంటే కంపల్సరీ సరసభ సమావేశంలో తీసుకోవాలి. మేము బాడీ తీసుకోవడం నడవదు. సరసభ సమావేశంలో తీర్మానం చేసినప్పుడే అది చెల్లుతుంది. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఎంతవరకు? మా రైతు రుణమాఫీతో సంబంధం లేదు. మాకు ఓన్లీ మా బ్యాంకు అర్బన్ సంబంధించిన బ్యాంకు, విలేజ్లకు సంబంధం లేదు. మేము బ్యాంకులో క్రాప్ లోన్ కానీ ఆ లోన్ ఓన్లీ ఇండ్ల మీద లోన్ ఇస్తున్నాం, మార్టిగేజ్ లోన్ ఇస్తాం. కమర్షియల్ మాత్రమే గోల్డ్ లోన్ ఇస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేది ఏంటంటే ఇంతకుముందు 7.5 ఇంట్రెస్ట్ ఉన్నది, 8 చేస్తున్నాం. డిపాజిట్ల మీద 7.5 ఉన్నది, 8% చేస్తున్నాం. 8.2 చేస్తున్నాం. 8.5 సుందరమైన సభ్యులందరూ కూడా తెలిస్తే మన ప్రజలందరూ కూడా తెలుస్తాను ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. చెప్పండి కూర్చోండి కూర్చోండి. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. మీ సబ్స్క్రైబ్ వల్లనే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.